నమస్కారం, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. సో మీకు తెలుసు కదా, ప్రైమ్9 ప్రత్యేకంగా ఇప్పుడు ఐటీ సెక్టార్లో జరుగుతున్న వివిధ పరిణామాలను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రస్తుతం దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ విన్నా ఇదే పేరు. అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మనిషి సహాయం అవసరం లేదా? మనిషి లేకుండానే కంప్యూటర్ అంతా చేసేస్తుందా? అసలు దీనివల్ల ఉద్యోగాలు పోతాయా? అసలు ఏం జరగబోతోంది ఏంటి అనే దాని మీద అందరికీ అనేక సందేహాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేకమైన అతిథిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అతిథిని మీకు పరిచయం చేయడానికి ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ సుధీర్ గెడ్డం. సార్, సుధీర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్. ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ప్రివిలేజ్ టు ప్రైమ్9 సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం కార్యక్రమంలోకి వెళ్ళే ముందు సుధీర్ గారి గురించి ఒక చిన్న ప్రస్థానం మాట్లాడుకుందాం. సో సుధీర్ గెడ్డం సార్ 20 సంవత్సరాలకు పైగా యుఎస్ఏలో ఫార్మా రంగంలో, అలాగే ఏంటంటే హెల్త్ సెక్టార్ రంగంలో, ఐటీ రంగంలో నిపుణత సాధించి ప్రత్యేకంగా ప్రస్తుతం వారు న్యూమరిక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ సిఇఓగా పనిచేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యేకమైన సంస్థను కూడా చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రస్తుతం ఉన్న ఐటీ ట్రెండ్స్ ఉపయోగించుకుంటూ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏంటంటే దాని మీద కూడా ఏంటంటే ఉండే కొత్త ట్రెండ్స్ను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతూ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. మరి సుధీర్ గెడ్డం గారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అయ్యి, అలాగే ఏంటంటే ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో అక్కడ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. సో సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో సార్, మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సుధీర్ సార్, ప్రస్తుతం ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద ఏంటంటే చాలామంది చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆంథ్రోపిక్స్ అనేది కూడా ప్రస్తుతం ఏంటంటే కొత్త టూల్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఎలా ఉండబోతోంది ఏంటి సార్? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్? అలాగే ఆంథ్రోపిక్స్ అంటే ఏంటి? ఆంథ్రోపిక్స్ వల్ల ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా? అసలు ఏంటి సార్? ప్లీజ్ గివ్ అస్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న కాన్సెప్ట్ కొత్తది కాదండి. ఎస్ సార్. చాలా ఏళ్ల నుంచి ఉంది. అయితే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని దశాబ్దాలుగా ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉందండి. సో ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది, ఇంత లైమ్ లైట్ లోకి వచ్చింది అంటే సడన్ గా మనకు ప్రాసెసింగ్ కేపబిలిటీ పెరిగిందండి. ఓకే. సో మనకు వస్తున్న డేటాని, వస్తున్న న్యూరల్ నెట్వర్క్ నాలెడ్జ్ ని కంబైన్ చేసి ప్రాసెస్ చేసే చిప్స్, సెమీ కండక్టర్స్ మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేయగల టెక్నాలజీ రాబట్టి సడన్ గా బాగా వెలుగులోకి వచ్చేసిందండి. కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చూస్తే 1940, 50, 60 ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బేసికల్ గా మీరు రోజు చేసుకుంటున్న పనులని ఒక మెషిన్ గాని, ఒక ప్రాసెస్ గాని, ఒక ప్రోగ్రామ్ త్రూ గాని మీరు దాన్ని ఆటోమేట్ చేయడమే ఈ ఏఐకి ఉండే క్వాలిఫికేషన్ అండి. ఓకే సార్. ఓకే. సో మీరు 2000 నుంచి తీసుకుంటే 2000 నుంచి 2020 వరకు ఒక డిజిటల్ ఎరీనా నడిచింది. సో మీకు ఇంటర్నెట్ వచ్చాయి, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, అలాగే మీకు అన్ని అంటే ఏదైతే పేపర్ మీద రాసేవారో అది మీరు కంప్యూటర్ లో చేయడం మొదలు పెట్టారు, ఫార్మ్స్, ఆన్లైన్ అంతా. సో అక్కడి నుంచి ఒక మనిషి ఒక రోజులో ఎలా పని చేస్తారు, ఏ యాక్టివిటీస్ చేస్తారు అనేది, ఏమి ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యాక్ట్ చేస్తారు అనేది, దాన్ని ఆటోమేట్ చేయగల ప్రాసెస్ ఈజ్ ఏఐ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మీకు రెండు మెయిన్ కాంపోనెంట్స్. ఒకటి మీ మెథడాలజీ, ఒకటి దాన్ని ప్రాసెసింగ్ చేయగల ఎబిలిటీ. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ చిప్స్, ఈ జెన్ ఏఐ చిప్స్ ఇవి చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేయబట్టి, అంత ప్రాసెసింగ్ ఎబిలిటీ ఉండబట్టి మీరు అంత సైకిల్స్ ఆఫ్ డేటాని, ఆ మెథడాలజీస్ ని రన్ చేసి మీరు ఇప్పుడు ఆటోమేటిక్ గా చేయగలుగుతున్నారు ఒక మనిషి చేసే పనులు. ఓకే, రైట్ సార్.
సార్ మరి ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అసలు మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయా ఏంటి? ఒక 10 మంది చేసే పని మిషన్ ఓన్లీ ఏంటంటే 10 రోజుల్లో చేసే పని కేవలం ఒక గంటలో చేసేస్తుంది, అలాగే ఒక మనిషి ఉంటే సరిపోతుంది అనేది ఉంది సార్. అది అపోహ లేకపోతే నిజమేనా సార్? ఉద్యోగాలు పోతాయి అనేది మాత్రం అపోహ అండి. ఎస్ సార్. ఓకే, మీరు ఒక రకంగా చూడాలంటే వ్యవసాయం నుంచి ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, ఇండస్ట్రియలైజేషన్ నుంచి కంప్యూటర్స్ వచ్చాయి. అవునండి. మీకు చేస్తున్న జాబ్ మారింది తప్ప మీకు వ్యవసాయం చేసే వాళ్ళు ఇంకేం పని చేయకుండా మూలపడిపోయి అలాగ అవ్వలేదు. ఎవరైతే నేర్చుకున్నారో ఇండస్ట్రియలైజేషన్, ఎలాగైతే వాళ్ళ రోల్ మారిందో, ఎలాగైతే ఇప్పుడు ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు, అవునండి, దాంతో దున్నుకుంటున్నారు, అలాగా సేమ్ థింగ్ ఐటీ సెక్టర్ లో కూడా అవుతుందండి. చేస్తున్న జాబ్స్ ఉంటాయి, వాటి రోల్ మారుతుంది. సో మీరు మోర్ ప్రొడక్టివ్ గా పనిచేయగలుగుతారు, మీరు మోర్ డేటాతో పనిచేయగలుగుతారు. ఇంతకు ముందుకు మీరు ఇప్పుడు ఒక ఏదన్నా ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేయాలనుకోండి, ఆంథ్రాపిక్ అన్నారు మీరు ఇందాక. ఆంథ్రాపిక్ కంపెనీ వాళ్ళు లేటెస్ట్ గా జనరేట్ చేసిన కోడ్ జనరేటింగ్ క్లౌడ్ గురించి మీరు రీసెర్చ్ చేయాలనుకోండి, గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి రీసెర్చ్ కొడితే టాప్ మీద వచ్చే 3-4 ఐటమ్స్ తీసుకుని మీరు అందులో ఎందులో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని మీరు డిసైఫర్ చేసుకుని మీరు ఒక ఎస్సే లాగానో రాసుకునేవారు. అవును సార్. సో మీకు అంటే ఆ ప్రాసెస్ సెర్చ్ చేయడానికి దీనికి అంతటికి ఒక 2 గంటలు పట్టింది అనుకోండి. ఇప్పుడు మీకు ఏఐ టూల్స్ రావడం వల్ల, లైక్ చాట్ జీపీటీ కానీ, ఇప్పుడు వస్తున్న జెమినాయ్ కానీ, ఏదొచ్చినా మరి గ్రాక్ ఏది తీసుకున్నా, మీరు ఆ మెసేజ్ కొట్టగానే ఆంథ్రాపిక్ కోడ్ జనరేషన్ సాఫ్ట్వేర్ గురించి కావాలి అనగానే మీకు ఇమీడియట్ గా చాట్ జీపీటీ ఒక 30 సెకండ్స్ లో మీకు ఆ డేటాని ఒక పారాగ్రాఫ్ లాగా క్రియేట్ చేసిస్తుంది. ఓకే, ఆ ఎబిలిటీ అంటే 3 గంటలు 2 గంటల్లో చేసే పని ఇప్పుడు మీరు 30 సెకండ్లో నిమిషంలో చేయగల ఎబిలిటీని తీసుకొస్తుంది. కానీ ఆ వచ్చిన డేటాని, అది కరెక్ట్ డేటా వచ్చిందా, నాకు ఆ డేటా పనికి వస్తుందా రాదా, రైట్, ఆ డేటాని నేను యూజ్ చేసుకోగలనా లేదా అనేది నాకే తెలిసి ఉండాలి. సో నా ఉద్యోగం ఎటు పోవట్లేదు, నేను చేసుకునే పనిని ఫాస్ట్ గా చేసుకోగలుగుతున్నాను, నా ప్రొడక్టివిటీ పెరుగుతోంది. సో నేను ఇంతకు ముందుకు 3 రోజుల్లో చేసే పని ఇప్పుడు 1 రోజులో చేసుకోగలను. అలాగా ఉద్యోగాలు పోవు, చేస్తున్న రోల్ మారుతుంది, మీరు చేస్తున్న పని తీరు మారుతుంది. ఓకే, ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంటెక్స్ట్ లో అనుకున్నారనుకోండి, మీకు బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా అప్లికబుల్ అండి. నేను గత 30 ఏళ్లుగా నేను అమెరికాలో ఉన్నా, నేను కాన్స్టెంట్ గా ఇండియాలో బిజినెస్, వేరే బిజినెస్ లో రన్ చేస్తాను, నేను బ్యాంకులతో రెగ్యులర్ గా డీల్ చేస్తాను. ఓకే, మీరు ఏ బ్రాంచ్ కి వెళ్ళి, ఇంకా మీరు బ్రాంచ్ కి వెళ్ళి ఒక మేనేజర్ ని, అంటే నేను ఎవరిని కించపరచడానికి అనట్లేదు, ఉన్న విషయం నేను చేస్తుంది చెప్తున్నాను, ప్రాక్టికల్ గా విషయం చెప్తున్నారు మీరు. నేను బ్యాంక్ కి వెళ్ళి ఒక మేనేజర్ ని, నేను నా ఎఫ్డి తీసి నేను దాన్ని నా చెకింగ్ అకౌంట్ లో పెట్టుకుని దాన్ని నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయం అడిగాను అనుకోండి, ఆ మేనేజరు ఫస్ట్ ఒక 3 ఫోన్ చేసి అది ఏంటో తెలుసుకుని, రైట్, వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక వాళ్ళు ఏ ఫార్మ్స్ ఫిల్ చేయాలో ఆయన కనుక్కుని, అన్ని ఫార్మ్స్ వస్తాయని తెలీదు, అన్ని చెక్ లిస్టులు ఉంటాయని తెలీదు, ఈ పని నాకు ఆల్మోస్ట్ ఒక 1-10 రోజుల్లో పడుతుందండి. ఓకే, రైట్, కరెక్ట్. మీరు అదే ఇప్పుడు ఏఐ టూల్ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకున్నారనుకోండి, నేను ఆ బ్యాంక్ వెబ్సైట్ కి వెళ్ళి నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అని చెప్తే, మీకు ఆ ఏఐ టూల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి, మీరు ఎఫ్డి తీయాలంటే ఈ ఫార్మ్స్ ఫిల్ చేయాలి, ఈ ఫార్మ్స్ దాన్ని తీసిన మనీని మీరు మీ డిమాట్ అకౌంట్ లో పెట్టి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ఫార్మ్స్ ఫిల్ చేయాలి అనేది మీకు క్విక్ గా విత్ ఇన్ 30 మినిట్స్ 20 మినిట్స్ మీకు ఏ ఫార్మ్స్ ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి. ఓకే, మీరు యాక్చువల్ గా మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లో ఉండుంటే మీ పేరు, మీ ఆధార్ కార్డ్ అన్ని యాక్చువల్ గా ఆ డేటా ఫామ్ లో ఫిల్ అయ్యి కూడా వచ్చేస్తుంది. అండ్ దాని మీద నుంచి ఇప్పుడు ఏఐ లో వచ్చిన ఎబిలిటీతో మీ డేటాని మీరు చాలా సెక్యూర్ గా కూడా ఉంచుకోవచ్చు. ఓకే, రైట్. సో అలాగా మీకేంటంటే ఈ టూల్స్ రావడం వల్ల మనం చేస్తున్న పనుల్లో ఫాస్ట్నెస్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజరు మీరు రోజులో ఒక 5 కస్టమర్స్ కి అటెండ్ అయ్యే బదులు
ఈ టూల్స్ వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 మంది కస్టమర్స్ కి అటెండ్ కాగలుగుతారు, క్వాలిటీగా అటెండ్ కాగలుగుతారు, క్వాలిటీగా అటెండ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. మీకు దాంతో ఏంటంటేనండి, ఇప్పుడు అంటే మీరు వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్స్, మీరు ఇప్పుడు బయట నుంచి మీకు మొన్న మినిస్టర్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, ప్రైవేట్ సెక్టర్ లో ఎందుకు మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు, ఎందుకు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ రావట్లేదు అనేది. ఎందుకంటే ఇంకా కూడా మనకు ఈ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి ఓకే సార్ మన సిస్టమ్ లో. అవి మనం చాలా ఆటోమేట్ చేయొచ్చు ఏఐ టూల్స్ తో. సో అలాగా నా లెక్క ప్రకారం జాబ్స్ పెరుగుతాయి తప్ప తగ్గవండి. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. రియల్ ఏంటంటే చాలామంది ఎదురు చూస్తున్న ప్రశ్న కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే దాని మీద క్లారిటీ ఇచ్చారు. సో సార్ మరొక విషయం సార్, మరి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఇండస్ట్రీ, ఆల్రెడీ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ గురించి చెప్పారు. అలాగంటే భారతీయ పరిశ్రమల రంగం మీద ఏఐ ప్రభావం ఎలా ఉండొచ్చు సార్? చాలా ఎక్కువే ఉంటుందండి. అంటే మీకు ఒక రకంగా మీరు చూడాలనుకోండి సార్, ఇప్పుడు యూపీఐ వచ్చింది. యూపీఐ మనకు రాగానే చాలా తొందరగా క్లిక్ అయింది అందరికి. ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, మనం ఇలాంటి టూల్స్ చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాం, మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. మొబైల్ టెక్నాలజీలు, ఈ యూపీఐ టెక్నాలజీలు ఇండియాలో అడాప్ట్ చేసినంత ఎవరు చేయలేదండి. గ్రేట్. ప్రపంచ వ్యాప్తంగా మీరు చూసుకుంటే మీకు మన వాళ్ళకు మీరు యూపీఐ ఇచ్చేస్తే ఎలా పేమెంట్లు వెళ్ళిపోతాయి, ఓటీపీలు అంటే ఏంటి, ఎలా ఇచ్చేసుకోవాలి, మనకు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. అవునండి, రైట్. అలాగే ఈ ఏ అయితే టూల్స్ వస్తున్నాయో ఈ టూల్స్ మనం చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటాం. సో నేను ఇప్పుడు ఇదే సెక్టర్ ని నేను అగ్రికల్చరల్ సెక్టర్ లో ఇన్వాల్వ్డ్ అండి. ఓకే, అగ్రో ఫార్మింగ్, అగ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఐఎమ్ ఇన్వాల్వ్డ్. సో నేను చాలా మంది రైతులని, అగ్రికల్చర్ బిజినెసెస్ ఉన్న వాళ్ళని కలుస్తాను. మీరు చూడొచ్చు, వాళ్ళు చాలా ఆటోమేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు మా ఊరు, నేను నల్గొండ నుంచి అండి. సో మా ఊరు దగ్గర ఉన్న రీజన్స్ లో నేను చూస్తే ఆల్రెడీ డ్రోన్స్, మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఫర్టిలైజర్ చేయడానికి డ్రోన్స్ వాడుకుంటున్నారు. అవునవును, డ్రోన్ టెక్నాలజీ బాగా పాపులర్, బాగా వచ్చేసింది. ఇప్పుడు డ్రోన్ ఏంటి, మీకు ఒక రకంగా ఏఐ టెక్నాలజీ అనేది. సో మీరు దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము మాన్యువల్ గా ఒక మనిషి నిలబడి ఈ నా భూమిలో ఎలా ఫర్టిలైజర్ వేస్తుంది, అండ్ అది కూడా ఎస్టిమేట్ ప్రకారం వేస్తారు. అంటే కొంచెం చోట్ల ఎక్కువ పడవచ్చు, కొన్ని చోట్ల తక్కువ పడవచ్చు. ఎగ్జాక్ట్లీ, మాన్యువల్ గా చేస్తే. సో ఇప్పుడు మీరు ఏఐ టెక్నాలజీస్ ఇందులో తీసుకురావడం వల్ల యూనిఫామ్ గా వేయగలుగుతారు. ఓకే, మీరు అదే డ్రోన్ కి కింద కెమెరా పెడితే మీరు ఎగ్జాక్ట్ గా డ్రోన్ పిక్చర్ తీస్తూ మీకు ఏ పార్ట్ ఆఫ్ ద క్రాప్ ఖరాబ్ అయి ఉంది, ఏ పార్ట్ ఆఫ్ ద క్రాప్ బాగా ఉంది, ఎక్కడ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మీరు అవన్నీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో అలాగా మీకు ఏఐ టెక్నాలజీని మీరు మీ నిజ జీవితంలో తీసుకొస్తే అగ్రికల్చర్ నుంచి, హెల్త్ కేర్ సెక్టర్ నుంచి, మీరు డే టు డే చేసుకుంటున్న ఇంట్లో పనుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అండి. దాంతో మనకు ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. ఓకే, రైట్. టైం కూడా, సమయం కూడా చాలా కలిసి వస్తుంది కదా సార్? దాని చాలా కలిసి వస్తుంది, చాలా ఫాస్ట్ గా అవుతాయి, చెప్పినట్టు పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి. మీకు డాగ్ లాంటిది ఒకటి వస్తోంది, రోబోటిక్ అండి. సో దానికి కెమెరా పెట్టి దాన్ని మనం సర్వేలెన్స్ కింద ఫామ్ లో నడిపించొచ్చా అని. అంటే ఇప్పుడు మనకు ఒక రైతు ఎండలో నడుచుకుంటూ తిరుగుతాడు, చూస్తాడు ఇవన్నీ, రైట్. ప్రతి ఒక్క ఆకుకి ఎక్కడన్నా పురుగు వచ్చిందా, ఇవన్నీ. అవునండి, అవన్నీ మనం ఆటోమేట్ చేసుకోవచ్చండి. సో అలాగా చాలా స్కోప్ ఉంది మనకు జాబ్స్ చేసుకోవడానికి, మనం గ్రో అవ్వడానికి, మనం ఆటోమేట్ చేసుకోవడానికి. అంటే దీంట్లో ప్రామిసింగ్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటే ఏంటంటే దీనివల్ల భారతీయ పరిశ్రమ చిత్రం ఎలా మారబోతోంది? ప్రామిసింగ్ అప్లికేషన్స్ చాలానే వస్తున్నాయండి. మీరు హెల్త్ కేర్ లో తీసుకుందాం. మేము హెల్త్ కేర్ లో తెలంగాణ ప్రోగ్రామ్ రన్ చేస్తాం తెలంగాణ స్టేట్ కి. సో మీరు దాంట్లో చూసారనుకోండి, ఇప్పుడు మ్యామోగ్రామ్స్, ఎక్స్రేస్ ఇవన్నీ తీస్తూ ఉంటారు రెగ్యులర్ గా. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 33 డిస్ట్రిక్ట్స్ లో రన్ చేస్తాం ప్రోగ్రామ్. ఓకే అండి. సో ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ మీకు ఒక మ్యామోగ్రామ్ వచ్చినా, ఒక ఎక్స్రే వచ్చినా, మనం దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించి మనం ఆ ప్రాసెస్ చేసే అంత టైంలో ఆ డేటా రాగానే మనకు ఏఐ త్రూ రీడ్ చేసి ఈ ఎక్స్రే అబ్నార్మల్, ఈ ఎక్స్రే నార్మల్,
ఓకే. అబ్నార్మల్ ఉన్నాయి మాత్రమే మనం ఫ్లాగ్ చేసి డాక్టర్ దగ్గర పంపించాం అనుకోండి, మీకు పేషెంట్ టైం సేవ్ అవుతుంది, మన Yes. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అలాంటివి మనకు చాలా అప్లికేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఎక్సలెంట్. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో అలాంటిది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అవునండి. వాళ్ళు ఇప్పుడు పైలట్ రన్ చేస్తున్నారండి. సో అలాగా మనకు ఈ ప్రోగ్రామ్స్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అవుతాయండి. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫిన్టెక్ లో, బ్యాంకింగ్ సెక్టర్ లో, మీకు హెల్త్ కేర్ లో ఇలాగా చాలా ఇప్పుడు టూల్స్ వస్తున్నాయి. ఆ టూల్స్ ఆల్రెడీ మనకు అడాప్టబిలిటీలోకి వచ్చేస్తే మన లైఫ్ బెటర్ అవుతుంది, ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. నైస్ నైస్. సార్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉంది అని చెప్తున్నారు కదా, ఇది చాలా ఆసక్తికరం నిజంగా. అలాంటిది ఏమైనా మీరు మన ప్రేక్షకుల కోసం ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా కొన్ని డీటెయిల్స్? ష్యూర్ అండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో లాస్ట్ 8 ఏళ్ల నుంచి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. తెలంగాణ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో మీరు 33 డిస్ట్రిక్ట్స్ లో హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో ఎక్కడ ఎవరు వెళ్ళి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అని వాళ్ళ శాంపుల్ ఇచ్చేస్తే 24 గంటల్లో వాళ్ళ టెస్ట్ అయిపోయి వాళ్ళ టెస్ట్ రిజల్ట్ వాళ్ళ ఫోన్ కి వచ్చేస్తుందండి. ఓకే. ఇది మేము లాస్ట్ 8 years నుంచి రన్ చేస్తున్నాం ప్రోగ్రామ్. సో దగ్గర 1 కోటి మంది తెలంగాణ రెసిడెంట్స్ ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ లో టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళ డేటా ఆల్రెడీ రిట్రీవ్ అయ్యి ఉందండి సిస్టమ్ లో. ఓకే. సో వాళ్ళ డేటా మనము ఇప్పుడు ఈ స్టార్ట్అప్స్ త్రూ ఒక మంచి LLM మోడల్ లాగా క్రియేట్ చేసి మనం చాలా స్టార్ట్అప్స్ కి ఎంకరేజ్ చేయగలం టు కమ్ అప్ విత్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. సో సార్ మరి ఇంకొకటి సార్, మరి ఏంటంటే ఏఐ ఇది ఫాస్ట్గా డెవలప్ అయింది, ఆల్రెడీ ఇదివరకటి నుంచి ఉంటూనే ఇప్పుడంటే మరింత ప్రాచుర్యం పొందింది. మరి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పరిజ్ఞానం లేదంటే పట్టు తక్కువ ఉన్న మరి ఐటీ రంగ నిపుణులు ఉంటారు. మరి వాళ్ళు ఎలాగండి కొంత ఏజ్ సపోజ్ ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేశారు. సో అంటే వాళ్ళకి ఆ పాత అప్లికేషన్స్ తెలుసు, మరి కొత్త దాన్ని వాళ్ళు దాన్ని ఆ పరిజ్ఞానం అందుకోలేకపోతే మరి ఈ పోటీ ప్రపంచంలో మరి వాళ్ళు తట్టుకోగలుగుతారా, లేదంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేసే టూల్స్ ఏవి వాళ్ళకు కొత్త కాదండి. ఎస్ సార్. వాళ్ళు ఇంతకు ముందుకు జావాలో ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు పైథాన్ కి నేర్చుకోవాలి. పైథాన్ చాలా ఈజీ జావా కంపేర్ చేస్తే, జావా చాలా డిఫికల్ట్ కూడా. ఓకే. సో ఏంటంటే వాళ్ళు ముందు ఈ ఏఐ అంటే అని ఒక ఫియర్ క్రియేట్ చేసుకోకుండా, ఓకే మేము ఏఐ ఎలా చేయగలం, ఏం చేస్తుంది ఏఐకి డేటా ఎలా వస్తుంది, అల్గారిథమ్స్ ఎలా మనం చేయగలుగుతాం, ఓకే మనం చేస్తున్న జావాలో రాసిన 1000 లైన్ల కోడ్ 10 లైన్ల పైథాన్ కోడ్ తో ఎలా చేయగలుగుతున్నాం, ఈ డేటాని ఎలాగా మనం మ్యానిపులేట్ చేస్తున్నాం, వచ్చిన రిజల్ట్స్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, ఇవి వాళ్ళకు ఆల్రెడీ ఒక రకం కాకపోతే ఒక రకంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి. మరో రూపంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇంతకు ముందుకు 1000 లైన్లు రాసే బదులు ఇప్పుడు 10 లైన్లు రాస్తారు. కానీ వాళ్ళకు ఆ రాసే యాటిట్యూడ్ తెచ్చుకోవాలి, నేర్చుకునే ఇది తెచ్చుకోవాలి, కొంచెం అడాప్టబిలిటీ చేసుకుంటే వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. అయితే మీకు ఈ ఏఐ లో 3 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి టెక్నాలజీ, నేను మీకు చెప్పినట్టు పైథాన్ కానీ, డేటా మ్యానిపులేషన్ కానీ, డేటా మేనేజ్మెంట్ కానీ. రెండోది మీకు కావాల్సింది డొమైన్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు హెల్త్ కేర్ లో ఉన్నాను. అవును సార్. నాకు హెల్త్ కేర్ లో ఆ డేటా అంటే ఏంటో తెలిసి ఉంటుంది. హెల్త్ కేర్ లో నేను ఒక రికార్డ్ చూస్తే ఇది ఒక పేషెంట్ కి సంబంధించిన షుగర్ రీడింగ్ అని చెప్పగలుగుతాను. అవును, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ as డొమైన్ నాలెడ్జ్. ఓకే, రైట్. సో అలాగే మీరు మూడవది అందులో చూసుకుంటే, అందులో నుంచి వస్తున్న రిజల్ట్స్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయగలగడం అనేది మూడవ ఆస్పెక్ట్ అండి. ఓకే ఓకే. అయితే టూల్ కిట్ మారింది తప్ప ఈ ఎగ్జిస్టింగ్ డెవలపర్స్ కి ఆల్రెడీ డొమైన్ నాలెడ్జ్ ఉందండి. వాళ్ళు ఏమన్నా టెక్నాలజీ కొంచెం నేర్చుకుంటే ఈజీగా ఏఐకి అడాప్ట్ అయిపోగలరు. రైట్ సార్. మరి అలాగే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి వివిధ రంగాల్లో నిపుణులు, అలాగే ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్ లీడర్స్ మరి వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, మరియు దీనికోసం వారు ఎలాంటి సన్నద్ధతను కలిగి ఉండాలంటారు? సో ఇప్పుడు ఒక్కొక్క సెక్టర్ లో ఉంటారండి. అవును సార్. అగైన్ వాళ్ళు అంటే హెల్త్ కేర్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఇలాగా. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు హెల్త్ కేర్ ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారనుకోండి. అవును సార్.
ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ లో మ్మ్. మీకేమవుతుంది, టిపికల్ గా మీరు ఒక కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎన్ని కాంపోనెంట్స్ కావాలి, మ్మ్. ఎంత సప్లయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ప్రొడక్షన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మ్మ్. రైట్, మీరు ఎంత టైంలో ఒక కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు, మ్మ్. దాన్ని మీరు రోబోటిక్స్ తోటి ఫాస్ట్ గా చేయగలరా, మ్మ్. ఫాస్ట్ గా ఆర్గనైజ్ చేయగలరా, ఓకే ఇలాంటివి మీరు ఏఐ నుంచి బాగా అడాప్ట్ చేసుకోవచ్చండి. ఓకే మీరు ఒక రకంగా చూస్తే రోబోటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏఐ అండి. ఓకే ఆటోమేటింగ్ ఏ ప్రాసెస్ ఈజ్ ఏఐ. ఓకే సార్. సో మీరు ఇప్పుడు కొన్ని బిజినెసెస్ వచ్చేసాయండి ఆల్రెడీ. మ్మ్. మీరు ఇప్పుడు చెన్నైలో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళు ఆల్మోస్ట్ 16 అవర్స్ రన్ చేస్తున్నారు షాప్స్ లో. ఎందుకంటే మొత్తం రోబోటిక్స్ తీసుకొచ్చేసారు. మ్మ్. ఓకే, ఒక మనిషి 8 గంటలే పని చేయగలరు, అంతే మరి కదండి, లేకపోతే ఇంకో 8 షిఫ్టింగ్ కాల్ రావాలి, మ్మ్. మ్మ్. రైట్. మ్మ్. కానీ మీకు రోబోటిక్స్ వస్తే 16 అవర్స్ మెషిన్ కంటిన్యూస్ గా పని చేయగలరు. ఓకే సో మీకు ఏదన్నా హై ప్రొడక్టివిటీ చేయాలనుకోండి, హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ థింగ్స్ చేయాలనుకోండి, ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్ ఉన్నాయి. మ్మ్. సెమీ కండక్టర్ చిప్స్ ఆర్ వెరీ ప్రిసిషన్ ఓరియంటెడ్, ఓకే వెరీ స్మాల్, వెరీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. మ్మ్. మీరు అలాంటివి మీరు మాస్ ప్రొడక్షన్ లో చేయాలంటే, ఎందుకంటే మీరు ఈ రోజు చూసారనుకోండి, ఏ ఎక్విప్మెంట్ తీసుకున్నా మ్మ్. దాంట్లో ఒక చిన్న చిప్ ఉంటుంది. అవునండి. మీరు యూజ్ చేసే కెమెరా నుంచి కానీ మీరు ఏది తీసుకున్నా ఈ రోజు చిప్ ఉంటుంది. అంటే Chip మీకు ఉంటుంది ఎన్ని తప్పనిసరిగా. సెమీ కండక్టర్స్ కావాలో మీరు ఆలోచించండి. అంతే కదండి. ఆ లెవెల్లో మనము ఇండియాలో ఉన్న 1.4 బిలియన్ పీపుల్ కి మనం ఇన్ని డిజిటైజేషన్స్ చేయాలి అంటే, అంత మాస్ ప్రొడక్షన్ చేయాలంటే మనకు ఆ ఆటోమేషన్, ఆ రోబోటిక్స్ ఇవి కావాలండి. మ్మ్. సో అలాంటివి చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. మ్మ్. మీరు ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టార్ట్అప్ ఏఐ న్యూ జనరేషన్ జెన్జీ మ్మ్. పీపుల్ ఉన్నారో, స్టూడెంట్స్, వాళ్ళు దాని మీద ఫోకస్ పెడితే ఇండియాకి రెలవెంట్ గా ఉన్న చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలమండి. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు అమెరికా లాంటి దేశాన్ని చూసుకుని కంపేర్ చేయడానికి మనకు స్కోప్ లేదు. అమెరికాలో మీరు ఎల్ఎల్ఎంస్, జెన్ ఏఐలు చేస్తుండొచ్చు, మనకు అవి అవసరం లేదు. మన డొమైన్ కి మనకు కావాల్సింది Yes. మన దగ్గర ఉన్న లోకల్ ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్స్ చూసుకోగలిగితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. అవి చేయడానికి చాలా ఇప్పుడు టూల్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే, మీరు ఏదన్నా ఒకటి కొత్తది ఎలా చేయాలి అనుకున్నారు, మ్మ్. మీకు దానికి కావాల్సిన ఎనఫ్ గైడ్ లైన్స్ దొరుకుతాయండి. సో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్థోపెడిక్ స్పెషలైజ్డ్ హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు, మ్మ్. హైదరాబాద్ లో పెట్టాలనుకుంటున్నారు, Yes. మీకు ఏమేం కావాలి దానికి మీరు చాట్ జీపీటీలో కొట్టి మీరు ఇలా పెట్టాలనుకుంటున్నాము అంటే, మ్మ్. మీకు ఎగ్జాక్ట్ గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, మీకు ఏ సర్టిఫికేషన్లు ఉండాలి, మ్మ్. ఎవ్రీథింగ్ కమ్స్ యాజ్ అ బ్యాచ్. సో యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, మ్మ్. మీకు చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది, చాలా మెథాడికల్ గా వస్తుంది. నైస్. చాలా సంతోషం సార్. సరే, మరి థ్యాంక్ యూ. ఇప్పుడు సార్, మరి యువత దేశానికి వెన్నుముక. అలాగేంటంటే మరి అందుకంటే ఆ యువతని తీర్చిదిద్దాలంటే మనం పాఠశాల స్థాయి నుండే వాళ్ళకి మంచి విద్యను, అలాగేంటంటే టెక్నాలజీని బోధించాలి. అది చాలా అత్యవసరం కదా. మీరు కూడా దీనికి ఏకీభవిస్తారు సార్. సరే సుధీర్ గారు, మరి ఏంటి సార్ అంటే రాబోయే తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడవలసి వస్తే పరిస్థితి కనిపిస్తోంది కదా. మరి ఉద్యోగాల కోసం, అలాగే విద్యార్థులు లేదంటే పాఠశాలలో, కాలేజీ లెవెల్లో ఎటువంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి, దేనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది సార్? అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టండి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు చూస్తే, ఎస్ సార్. మీరు ప్రతి ఒక్క రంగంలో, ప్రతి ఒక్క సెక్టర్ లో మీరు ఏఐ ఇన్ఫ్లుయెన్స్, నేను అందుకే మీకు డిస్క్రీట్ గా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చానంటే, మీరు చూస్తే ఒక ఇంజనీరింగ్ రంగంలో, ఒక ఫార్మసీ రంగంలో, ఒక హెల్త్ కేర్ సెక్టర్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో, అన్నిట్లో మీకు ఏఐ అనేది ఒక జీర్ణించుకుపోయే కాంపోనెంట్ అండి. ఓకే. ఓకే, ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో యువత ఏం నేర్చుకోవాలి అనేది మీరు చూస్తే, దానికి ఒక స్టెప్ వెనక్కి వెళ్తారు. అయితే మీకు ఏం చేశారంటే, ఇంజనీరింగ్ నుంచి అందరూ కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళిపోయారు. కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళిపోయి అందరూ డేటా సైన్స్ కి, దీనికి వెళ్ళిపోయారు. అంటే మీరు కోర్ గా ఇంజనీరింగ్ ని వదిలేశారు. అంటే మీకు ఈ రోజు ఎంతమంది మెకానికల్ ఇంజనీర్లు ప్రొడ్యూస్ అవుతున్నారు, ఎంతమంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు ప్రొడ్యూస్ అవుతున్నారు, సివిల్ ఇంజనీర్లు ప్రొడ్యూస్ అవుతున్నారు అంటే బాగా తగ్గిపోయింది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా తగ్గిపోయింది. ఓకే, కానీ
వాళ్ళకు ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ లో మీకు కోడింగ్ చేయగలము అలాగని వచ్చేసింది. అయితే మీకు ఈ AI లో అలా అవ్వకుండా మీకు స్టూడెంట్స్ కానీ కాలేజెస్ కానీ మళ్ళీ బేసిక్ ఇంజనీరింగ్ ని బాగా పెంపు చేస్తూ దాంట్లో ఏఐని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో కోర్సెస్ ని కన్ఫిగర్ చేస్తూ మీరు కరెక్ట్ గా కోర్సెస్ ని అసెస్ చేసి ఎస్టిమేట్ చేసి క్రియేట్ చేయగలిగితే దట్ విల్ బి ఎ ఫ్యూచర్ ఫర్ జెన్ జీ అండి. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు చైనా +1 అన్న కాన్సెప్ట్ లో చైనా నుంచి జాబ్స్ బయటికి రావాలి, ఈ AI లో రోబోటిక్స్ లో రావాలి అంటే ఇండియాలో మీకు అలాంటి ఇంజనీర్స్ కావాలి. ఆ ఇంజనీర్స్ కి AI నాలెడ్జ్ తెలిసి ఉండాలి. AI మీకు యాడ్ ఆన్ అవుతుంది తప్ప AI మీ ఇంజనీరింగ్ ని తీసేయలేదు. ఓకే, రైట్. సో మీరు ఒక మెకానికల్ ఇంజనీర్ అయ్యి మీకు AI ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలిస్తే మీకు బెటర్ కెరియర్ ఉంటుంది. మీరు బెటర్ గా జాబ్స్ చేయగలుగుతారు. మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఒకటి ఏదైనా డిజైన్ చేయాలంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ AI ఒక్కటే నేర్చేసుకుంటే మీకు కింద ఎక్కడైతే ఆ AI ని అప్లై చేయగల ఫీల్డ్స్ లో మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు గ్రో కాలేరండి. అండ్ పిల్లలకు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. గ్రాడ్యుయేట్ అవుతారు, జాబ్స్ రావు. ఎందుకంటే వాళ్ళు ఏ సెక్టర్ లో అయితే జాబ్ చేయాలో వాళ్ళకి అక్కడ ప్రోగ్రామింగ్ పార్ట్ తెలిసి ఉంటుంది తప్ప డొమైన్ నాలెడ్జ్ ఉండదండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ తెలిసి కూడా ఏంటంటే AI మీద కూడా స్కిల్స్ ఉండాలి. సో మీరు కాలేజెస్ లో ఏం చేయొచ్చు అంటేనండి, మీరు ఈ అడిషనల్ సబ్జెక్ట్స్ అంటే మీకు క్లబ్స్ అని క్రియేట్ చేస్తారు. అవును సార్. సో AI క్లబ్స్ అని ఇలాగా క్రియేట్ చేసి మీరు కావాలంటే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ నుంచి 4th ఇయర్ ఇంజనీరింగ్ వరకు వాళ్ళకి ఆ క్లబ్లు ప్యారలల్ గా రన్ చేస్తూ వాళ్ళకి ఆ టూల్స్ నేర్పించండి. అంటే మీకు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఒక AI టూల్, మీరు మెషిన్ షాప్ కి వెళ్ళారు, లేకపోతే మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళారు. సో మీరు ఆ నేర్చుకున్న పైథాన్ లో చేస్తున్న డేటా అనాలిసిస్ దాన్ని ఎలాగ అప్లై చేయాలో మొత్తం 4 ఏళ్లలో నేర్చుకోగలిగితే మీరు మీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ని పెంచుకోగలుగుతారు. దాన్ని ఇండస్ట్రీకి సరిపోయేట్టు అప్లై చేయగలుగుతారు. ఇది దానికి యాడ్ అవుతుంది ఆటోమేటిక్. అలాగా మన కాలేజ్ అబ్సల్యూట్ గానే మీరు అలా చేయాలి తప్ప మీరు ఈ ఇంజనీరింగ్ తీసేస్తాం AI సబ్జెక్టులు పెట్టేస్తాం అంటే మళ్ళీ మనము ఒక ఫేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళకు కరెక్ట్ గా జాబ్స్ క్రియేట్ చేయలేమండి. మీరు ఇందాక మాట్లాడుతూ జెన్ జెడ్ అని కూడా మాట్లాడుతున్నారు, జెన్ జీ కూడా చెప్పారు సార్. మరి వచ్చే జనరేషన్ జెన్ జెడ్ యువత కెరీర్ మాధ్యమం ఎలాగ ఏర్పరచుకోవాలి, దీనికోసం వాళ్ళు సన్నద్ధత ఏంటి సార్? మరి వాళ్ళ కెరీర్ ప్రయాణంలో AIML ప్రాముఖ్యత ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? AIML వాళ్ళ జీవితంలో ఇమిడిపోతుందండి. ఒక భాగం అయిపోతుంది. ఈ రోజు మొబైల్ మనకి ఇమిడిపోయాయి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అవును సార్, మొబైల్ లేకపోతే ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఇంతకు ముందుకు నేను కాలేజ్ లో ఉండేప్పుడు బోల్డ్ అని ఫోన్ నెంబర్లు గుర్తుండేది. అవును సార్. ఈ రోజు అసలు మనం ఫోన్ నెంబర్లు గుర్తే పెట్టుకోం. ఫోన్ లో వెళ్ళి టక కొట్టేసుకుని కాంటాక్ట్స్ లో సెర్చ్ చేసుకుంటున్నాం. అవును సార్. సో అలాగే AIML వాళ్ళ జీవితంలో ఎంబెడ్ అయిపోతుందండి. ఓకే, జెన్జీలకు. సో వాళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి చేయడానికి స్కోప్ కంటే అంటే కోడింగ్ చేసి అటువంటి టూల్స్ డెవలప్ చేసే వాళ్ళకు మాత్రం కొద్దిగా న్యూ స్కోప్ ఉంటుంది, న్యూ జాబ్స్ వస్తాయి, న్యూ ఇంప్లిమెంటేషన్స్ వస్తాయి. బట్ ఈ జెన్జీ జనరేషన్ లో వాళ్ళ లైఫ్ లోనే AIML వచ్చేస్తుందండి, పార్ట్ ఆఫ్ ద. ఓకే. సో వాళ్ళు అక్కడి నుంచి ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఏ కెరియర్ పాత్ చూస్ చేసుకున్నా వాళ్ళు ఈ టూల్స్ ని వాడుకుంటూ ఎలాగా ఎఫెక్టివ్ గా మోర్ ప్రొడక్టివ్ గా పనిచేయగలరు, మోర్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా కంపీట్ చేయగలరు అనేది వాళ్ళకు యాడ్ అవుతుందండి ఈ టూల్స్ వల్ల. గుడ్ గుడ్ గుడ్. ఓకే. సో ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది తప్పనిసరిగా. రైట్, చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, రైట్ సార్. మరొకటండి, రెగ్యులేషన్స్ అంటే నియంత్రణలు, అలాగే డేటా సేఫ్టీ, మరి ఈ అంశాలకు ప్రాధాన్యత ఉన్నప్పుడు మరి SaaS పరిష్కారాలు మరియు మౌలిక సదుపాయాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి ప్రభావం చూపబోతోంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు పోయిన ఒక 20 సంవత్సరాలు చూసుకున్నారు, గత 20 సంవత్సరాలు మీకు గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే
మీరు అప్పుడు ఇంతకు ముందుకు నాకు ఆఫీస్ ఉంటే నా ఆఫీస్ లో నా సర్వర్ ఉండేది. అవును సార్. నేను నా డేటా అంతా సర్వర్ లో ఉండేది. నా మ్మ్. క్లయింట్ల డేటా నేను సర్వర్ లో పెట్టుకునేవాడిని. మ్మ్. Right? మ్మ్. సో ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ రావడం వల్ల ఏం చేసామంటే మన ఆఫీసులో సర్వర్లు తీసేసి అన్ని క్లౌడ్ లో పెట్టేసాం. AWS అనుకోండి, అజ్యూర్ అనుకోండి, రైట్, ఇప్పుడు కంట్రోల్ ఉంది, అలాగా డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో మనం మ్మ్. మన డేటా తీసుకెళ్లి పెట్టేసామండి. సార్. ఇప్పుడు ఏఐతో ప్రాబ్లం ఏంటి అంటే ఏఐ క్రాలింగ్ చేస్తూ అన్ని సర్వర్స్ ని అన్ని చోట్ల నుంచి డేటా తీసుకుంటుంది. సో ఇప్పుడు నా డేటా నా కంపీటింగ్ కంపెనీకి కానీ మ్మ్. నా కంపీటింగ్ కంట్రీకి కానీ Yes, yes, exactly. దేశవ్యాప్తంగా వేరే దేశాలకు కూడా మ్మ్. మన డేటా పోకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేయగలము మ్మ్. మ్మ్. అవును అనేది సార్. ఈజ్ ఎ వెరీ కీ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ, డేటా భద్రత. కరెక్ట్ అండి. మ్మ్. సో దానికి ఇప్పుడు రెగ్యులేషన్స్ ఫామ్ చేస్తున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్. అవునండి. సో మీకు ఇంతకు ముందుకు క్లౌడ్ కూడా ఫామ్ చేసినప్పుడు ఏం చేశారంటే ఇండియా బేస్డ్ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ అజ్యూర్ కూడా AWS కూడా ఇండియాలో ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మ్మ్. ప్రామిస్ చేసేది, మ్మ్. మీరు ఈ ఎన్విరాన్మెంట్ దాటి డేటా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వము అని. ఓకే. కానీ ఎప్పుడైతే AI వచ్చిందో మ్మ్. అది వీళ్ళు నియంత్రించలేరు. ఓకే. సో అలాంటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ చాలా కీగా క్లోజ్ గా చూసి దానికి రెగ్యులేషన్స్ క్రియేట్ చేస్తుందండి. ఓకే. అంటే డేటా ఎక్కడ ఉంటుంది, మ్మ్. డేటాని ఎవరు యాక్సెస్ చేయగలరు. మ్మ్. సో ఆ రెగ్యులేషన్స్ ఇప్పుడు గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. మీకు US లో అయినా చేస్తోంది, యూరోప్ లో చేస్తోంది, ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఆల్సో మ్మ్. చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అది Okay. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేకపోతే మ్మ్. మన దేశం డేటా ఇంకెవరి దగ్గరన్నా ఉండొచ్చు, మన కంపెనీ డేటా ఎవరి దగ్గరన్నా ఉండొచ్చు. అవునవును. సో సో దానికి ఇప్పుడు వస్తున్నాయి రెగ్యులేషన్స్, మ్మ్. ఇంకా చాలా రావాలండి. ఓకే. అయితే ఏంటంటే దీంట్లో ఒక్కటి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆన్ ప్రెమ్ సర్వర్స్ వచ్చేసే ఛాన్స్ ఉంది. ఓకే. అంటే ఇంతకు ముందుకు నేను నా LLM తెచ్చుకుని నా సర్వర్ నా ఆఫీస్ లో పెట్టుకునే పరిస్థితి రావచ్చు. ఓకే. మ్మ్. సో మీకు ఒక రకంగా క్లౌడ్ లో పెట్టేది రివర్స్ అవుతుంది. ఓకే. మళ్ళీ మీరు మీ ఆఫీసులో సర్వర్లు పెట్టుకుంటారు, మీ కంట్రీలో సర్వర్లు పెట్టుకుంటారు. మ్మ్. 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 బికాజ్ మీకు మీ డేటాని ఇంకోరికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు కాబట్టి. అంతే కదండి. ఓకే. రైట్. సో అది మళ్ళీ మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజ్ తీసుకొస్తుంది. రైట్ సార్. సో సుధీర్ గారు చాలా చాలా మంచి విషయాలు, చాలా యూజ్ఫుల్గా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ వాల్యుబుల్ సమయం మాకు వెచ్చించినందుకు. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. వెల్కమ్ సార్. సో చూసారుగా, ఇది IT ట్రెండ్స్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. సో మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.